సామాజిక ఉద్యమ వందనాలు. నేను మీ జక్కని సంజయ్ కుమార్, బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడిగా బీసీ ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి వాడను. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ఒక పెను విస్ఫోటనమైనటువంటి ఉద్యమం, సామాజిక ఉద్యమం, తెలంగాణలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 50% ప్రజల యొక్క పోరాటంలో పుట్టినటువంటి బీసీ ఆజాదీ ఫెడరేషన్ తెలంగాణలో సమగ్ర కులగణన కోసం 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షలు చేసి కులగణన సాధించుకున్న తర్వాత 42% రిజర్వేషన్ల బిల్లులను సాధించుకున్న తర్వాత ఢిల్లీకి ప్రయాణమై ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో, ప్రతి పవర్ సెంటర్, ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో సత్యాగ్రహ దీక్షలు చేస్తూ అదే క్రమంలో ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతును సేకరించి ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలుస్తూ ప్రతిపక్షం ఉన్నటువంటి రాజకీయ పార్టీల మద్దతును సేకరిస్తూ సమగ్రమైనటువంటి కులగణన, జనగణనతో పాటు కులగణన చేయాలి దేశవ్యాప్తంగా. ఇది 94 ఏళ్ల బీసీల యొక్క కళ. స్వాతంత్ర భారతదేశంలో బీసీలు ఈనాటికి కూడా విస్మరించబడుతూ ఉన్నారు. ఇవాటికి కూడా బీసీలు నిరాదరణకు గురవుతూ ఉన్నారు. లెక్కలతో హక్కులు వస్తాయి కాబట్టి లెక్కలు చేయాలని మేము అనేక పోరాటాలు చేస్తాం. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో అనేక పోరాటంతో పాటుగా ఒక ఆమరణ దీక్షను కూడా 22 రోజుల పాటు ఆమరణ దీక్షను కూడా చేయడం జరిగింది బీసీ ఆజాదీ ఫెడరేషన్ నాయకత్వం. నిన్న కేంద్ర ప్రభుత్వం స్పందించి కులగణన చేస్తున్నామని ప్రకటించారు. కులగణన చేస్తున్నటువంటి ప్రకటనను సంపూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, వారి క్యాబినెట్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ యొక్క డిమాండ్ కోసం పోరాటం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, సహకరించినటువంటి ప్రతి పార్టీకి, మద్దతు తెలిపినటువంటి ప్రతి పార్టీకి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఆర్డర్ను ఇష్యూ చేయలేదు. ఎప్పుడు చేస్తామనే దాని మీద కాల పరిమితి చెప్పలేదు. అదే రకంగా ఒకవేళ ఈ సంవత్సరంలోనే చేస్తే మాత్రం, లేదంటే 2026 లోపు చేస్తే మాత్రం జనాభా లెక్కలు, వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయలేదు, ఆర్డర్ ఇవ్వలేదు, కాల పరిమితి చెప్పలేదు, చేయడానికి కావాల్సినటువంటి ప్రక్రియకు కావాల్సినటువంటి డబ్బుల బడ్జెట్ అలొకేషన్ చేయలేదు. అంటే ఈ యొక్క నిర్ణయము కేవలం రాజకీయ పక్షమైనటువంటి నిర్ణయం అవ్వచ్చని మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద సుదీర్ఘమైనటువంటి విశ్లేషణను, సంపూర్ణమైనటువంటి ప్రకటనను ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కులగణన సాధించే వరకు, కులగణన సమగ్రంగా సాధించి తెలంగాణలో అవకతవకలు ఉన్నాయనేటువంటి అపవాదం ఉంది ఏదైతుందో అట్లా కాకుండా సంపూర్ణంగా సాధించే వరకు, భారతదేశంలో బీసీల యొక్క విముక్తి సాధించే వరకు, భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు జనాభా ప్రాతిపాదికన మేమెంతో మాకంత వాటా చొప్పున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటా కోసం, అదే రకంగా ఈ యొక్క కులగణనను సంపూర్ణంగా సాధించడం కోసం, బీసీల యొక్క బానిస విముక్తి కోసం ఇవాళ బీసీ ఆజాదీ ఫెడరేషన్ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఇవాళ ఎల్లుండి 5వ తారీఖు నుంచి మేము ఏర్పాటు చేసినటువంటి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి ఏర్పాటు చేసినటువంటి యాత్ర యథాతథంగా కొనసాగపోతూ ఉన్నది. దానికోసం కావాల్సినటువంటి ప్రిపరేషన్లో మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను, మేధావి వర్గాలను, వివిధ సంఘాలను కలిసి వారి మద్దతును మేము సేకరించాం. వారి అందరి యొక్క మద్దతుతో, బీసీల యొక్క అందరి సంపూర్ణమైనటువంటి సహకారంతో, మేధావి వర్గం యొక్క అండదండలతో, దీవెనలతో, పెద్దల దీవెనలతో బీసీ ఆజాదీ ఫెడరేషన్ చేపట్టినటువంటి ఓబీసీ మేలుకో అనేటువంటి మేలుకొల్పు యాత్రను, బీసీల మేలుకొల్పు యాత్రను నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి పల్లెలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా, గూడెలలో ఉన్నటువంటి వారు కూడా, అదేవిధంగా ప్రతి గలిలో ఉన్నటువంటి వారు కూడా ఈ ఉద్యమ బలోపేతం కోసం ఆదరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులెత్తి కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో స్పష్టమైనటువంటి వారి యొక్క విధానాన్ని ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.